ఫ్రెండ్స్, ఈరోజు మనం 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడేస్ ప్లస్‌లో ప్రస్తుతం ఏ ఏ ఆప్షన్స్, ఏ ఏ లాగిన్స్‌లో పనిచేస్తున్నాయి? అసలు మనం యూడేస్ అప్డేషన్ చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి? అన్నింటి కోసం మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా విద్యార్థుల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు క్లాస్ గాని, సెక్షన్ గాని కనిపించకపోతే ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఎక్కువగా ఇది ఎక్కడ కనిపిస్తుందంటే, యూకేజీ పిల్లల్ని మనం ఫస్ట్ స్టాండర్డ్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, అంటే సాధారణంగా ఒకటో తరగతిలోకైతే యాడ్ చేసుకుంటాం. యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆల్రెడీ వాళ్ళు ఎల్‌కేజీ, యూకేజీ చదివినప్పుడు ఆల్రెడీ పెన్ నంబర్‌లు వాళ్ళకి జనరేట్ అవుతాయి కాబట్టి, మళ్ళీ మనం యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా ఆధార్ నంబరుతో మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసినప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అనేసి అనొస్తుంది. కాబట్టి మనం అక్కడ యాడ్ చేయలేం. అప్పుడేం చేయాలంటే, ఆల్రెడీ మనకి యూకేజీలో ఎన్రోల్ అయ్యి ఉన్నాడు కాబట్టి పెన్ నంబర్ వచ్చింది కాబట్టి, ఖచ్చితంగా మనం ఒకటో తరగతిలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఒకటో తరగతిలో కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకటో తరగతి పిల్లలందరినీ కూడా మనం యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ ద్వారానే యాడ్ చేసుకోవాలనేది అపోహ. పెన్ నంబర్ ఎవరికైతే విద్యార్థికి ఉంటుందో గత సంవత్సరం యూకేజీ చదివిన విద్యార్థి ఇప్పుడు మనం ఒకటో తరగతికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, ఆ ఒకటో తరగతి అంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏ స్కూల్‌లో అయితే ఒకటో తరగతిలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే, క్లాసు, సెక్షను కనిపించదు. అంటే ఈ రకంగా ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్షన్ అనేది కనిపించదు. ఇది ఎయిత్ క్లాస్ అవ్వచ్చు. ఇలాగే మనకి ఒకటో తరగతిలో ఎక్కువగా, అలాగే ఐదవ తరగతి నుంచి ఆరో తరగతికొచ్చే విద్యార్థులకి ఎలిమెంటరీ నుంచి హై స్కూల్‌కొస్తారు కదా! అక్కడ కొంతమంది విద్యార్థులకి అక్కడ ఆరో తరగతి అనేది కనిపించట్లేదు. అలాగే అక్కడ ఆరో తరగతి క్లాస్ ఇక్కడ పక్కన ఉంటుంది కానీ సెక్షన్ కనిపించదనమాట. కొన్ని సందర్భాల్లో క్లాస్ కనిపించదు. కొన్ని సందర్భాల్లో క్లాసు, సెక్షను కూడా కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి విద్యార్థులకి మనం ఇమ్మీడియేట్‌గా ఒకటో తరగతికి మనం యాడ్ చేసుకుంటే క్లాస్ కనిపించడం లేదు కాబట్టి, ఆ విద్యార్థి తాలూకు తరగతిని మనం చేంజ్ చేయాలి. అయితే ఇప్పుడు క్లాస్ చేంజ్ చేసే ఆప్షన్ ఎక్కడుందంటే ఓన్లీ డిజిట్ లాగిన్‌లోనే ఉంది. ఇదివరకైతే మనకి మండల్ లాగిన్‌లో కూడా ఉండేది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే ఉందన్నమాట. కాబట్టి అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ లాగిన్‌లో క్లాస్‌ని మార్చినప్పుడు 2 రకాలు. యాక్టివ్‌లో ఉన్నాడా? డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి డిస్ట్రిక్ట్ లాగిన్ గాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. మోడిఫై క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అని ఉంది. అంటే ఒకవేళ ఆ స్టూడెంట్ యాక్టివ్ స్టూడెంట్ అంటే ఏదో స్కూల్ డాష్‌బోర్డ్‌లో ఉంటే ఈ క్లిక్ చేసి మనం క్లాస్‌ని చేంజ్ చేయాల్సుంటుంది. ఓకేనండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే, అక్కడ ఏ స్కూల్‌లో అయితే మనం విద్యార్థి ఉన్నాడో, ఆ విద్యార్థుల క్లాస్ మార్చాలో, ఆ బ్లాక్ తెలిసుండాలి. స్కూల్ యూడైస్ కోడ్ గాని, నేమ్ గాని ఇక్కడ టైప్ చేయాలి. ఏ క్లాస్‌లో ఉన్నాడో తెలియాలి. ఏ సెక్షన్‌లో ఉన్నాడని తెలిస్తే ఇక్కడ మనం సెట్ చేస్తే, ఆ స్టూడెంట్ ఇక్కడ డీటెయిల్ ఇక్కడ కనిపిస్తే మనం క్లాస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మోడిఫై చేసేటప్పుడు ఒక తరగతి ఇప్పుడు సపోజ్ నాలుగో తరగతి నుంచి ఐదో తరగతికి గాని, మూడో తరగతికి గాని ఒక క్లాస్ అటు, ఒక క్లాస్ ఇటు గాని మార్చగలం. అంతేగాని నాలుగో తరగతి విద్యార్థికి ఎనిమిదో తరగతి చేంజ్ చేయాలంటే ఇక్కడ కుదరదు. యాక్టివ్ స్టూడెంట్‌కి అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేం చేయాలంటే ఫస్ట్ టైమ్ సపోజ్‌గా నాలుగో తరగతిలో పొరపాటున ఉంది. ఏడో తరగతికి తీసుకెళ్ళాలనుకోండి. 4-5కి మార్చాలి ఫస్ట్ పాయింట్. మళ్ళీ అదే స్టూడెంట్‌కి 5-6, 6-7 ఇలా మనం మనకు కావాల్సిన క్లాస్ మార్చొచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక క్లాస్ తగ్గించాలన్నా, ఒక క్లాస్ పెంచాలన్నా ఒక సందర్భంలో ఒక క్లాస్‌నే మనం ఇక్కడ పెంచడం, తగ్గించడం చేయగలం. ఒకేసారి 2, 3 క్లాసులు పెంచడం గాని, 2, 3 క్లాసులు తగ్గించడం గాని ఇక్కడ జరగదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంక రెండో స్టెప్ ఏంటి? ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడనుకోండి. డ్రాప్ బాక్స్‌లో గనక ఉంటే క్లాస్ ఎక్కడ చేంజ్ చేస్తామంటే, ఇక్కడ క్లాస్ చేంజ్ చేస్తాం. ఇక్కడ, ఇక్కడ విద్యార్థి సపోజ్‌కి పెన్ నంబర్ తీసుకొని
పెన్ నంబర్ తీసుకొని మనం ఇలాగా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి. క్లాస్ ఆర్ గ్రేడ్ ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మార్చొచ్చు ఇక్కడైతే మాత్రం. డ్రాప్ బాక్స్‌లో ఉన్న విద్యార్థికి గుర్తుపెట్టుకోండి. 4 తరగతి నుంచి 10 తరగతికైనా మార్చొచ్చు. అలాగా ఒక క్లాస్ అటు, ఒక క్లాస్ ఇటు మారుస్తామనేది కాదు. ఇక్కడ ఎన్ని క్లాసులు ఆహ్, పెంచైనా పెంచొచ్చు. అలాగే ఎన్ని క్లాసులైనా ఒకేసారి మనం తగ్గించొచ్చనమాట. కాబట్టి డ్రాప్ బాక్స్‌లో ఉన్న విద్యార్థికైతే మాత్రం మనం ఒకేసారి ఎక్కువ క్లాసులు మనం పెంచొచ్చు, తగ్గించొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇది. ఓకేనండి. సో, ఈ రకంగా క్లాసు, సెక్షన్ అనేది కనిపించకపోతే మనం అలా చేయాలి. అప్పుడు వెంటనే మార్చుకున్న తర్వాత వెంటనే మనం స్కూల్ లాగిన్‌లో గనక ఉంటే వెంటనే డ్రాప్ బాక్స్‌లో పెట్టి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ క్లాస్ కనిపిస్తుంది. లేదా డ్రాప్ బాక్స్‌లో ఉన్న విద్యార్థికే మనం క్లాస్ గనక మారిస్తే వెంటనే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయొచ్చు. అలాగే యూడేస్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల పేరు మార్చాలంటే ఎలా మార్చాలని చాలామంది అడుగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు మార్చాలంటే ఇప్పుడు మనకి ఎటువంటి అవకాశం లేదు. డెమోగ్రాఫిక్ స్టూడెంట్ డీటెయిల్స్‌లోన మనకి తల్లిదండ్రుల పేరు మార్చడానికి ఏ లాగిన్‌లో కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఎలా వీళ్ళని మార్చాలనంటే మనం హ్మ్. జీపీఈపీఎఫ్‌ని అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, జనరల్ ప్రొఫైల్‌ని మనం అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒక స్కూల్ లాగిన్ ఇది. ఇక్కడ జనరల్ ప్రొఫైల్ ఉంది గదండీ! ఈ జనరల్ ప్రొఫైల్‌లో చూడండి ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇప్పుడు అప్డేషన్‌కి అవకాశం లేదు కాబట్టి డిజేబుల్ అయ్యున్నాయి. తర్వాత మనకి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మనం మదర్ నేమ్, ఫాదర్ నేమ్‌ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి అవకాశం లేదు. మన జీపీఈపీఎఫ్‌ఎల్ అప్డేట్ అయినప్పుడు మనం ఆ పని చేయొచ్చనమాట. ఓకేనండి. అది. నెక్స్ట్ విద్యార్థి ఆధార్ నంబర్ మరియు ఆధార్ కార్డ్ ప్రకారం విద్యార్థి పేరు మార్చాలంటే ప్రస్తుతం ఏ లాగిన్‌లో అవుతుంది. ఇది ఎక్కువగా మనకి తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. విద్యార్థి ఆధార్ నంబర్ మరియు ఆధార్ కార్డ్ ప్రకారం విద్యార్థి పేరు మార్చాలంటే ప్రస్తుతం ఏ లాగిన్‌లో అవుతుంది. ఓకే. లాగిన్ గురించి చెప్పే ముందు ఆ స్టూడెంట్ ఏ స్టేటస్‌లో ఉండాలి? ఏ స్థితిలో ఉంటే మనం ఈ ఆధార్ కార్డు నంబర్ గాని, లేకపోతే ఆధార్ ప్రకారం పేరు గాని మార్చగలం. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లాగిన్ ఇంపార్టెంటే. తర్వాత విద్యార్థి ఏ స్థి స్థితిలో ఉంటే మనం మార్చగలమో అది కూడా ఇంపార్టెంటే. దీన్ని ఇప్పుడు మనం ఓన్లీ డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే మార్చగలం. ఆధార్ నంబర్ గాని, ఆధార్ ప్రకారం విద్యార్థి పేరు గాని. అది కూడా ఎక్కడంటే ఒకసారి చూద్దాం. ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడంటే ఇక్కడ విద్యార్థి చూడండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ డెమోగ్రాఫిక్ అప్డేట్ మాడ్యూల్ యాక్టివ్ అని ఉంది ఇక్కడ. స్టూడెంట్ డెమోగ్రాఫిక్ అలాగే క్లాస్ అప్డేట్ మాడ్యూల్ డ్రాప్ బాక్స్ అని ఉంది. ఇది డిస్ట్రిక్ట్ లాగిన్‌లో. అయితే 2 ఉన్నాయి. డెమోగ్రాఫిక్ అసలు అప్డేట్స్ అంటే ఏంటి? స్టూడెంట్ డెమోగ్రాఫిక్ మాడ్యూల్ అని అంటాం. అందులో ఏంటి మార్చొచ్చంటే జనరల్‌గా ఇక్కడ 2 ఉన్నాయి గానీ రెండిట్లో కలుపుకొని మనం మాట్లాడుకుంటే విద్యార్థి పేరు మార్చొచ్చు. ఆధార్ నంబర్ మార్చొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చొచ్చు. క్లాస్ మార్చొచ్చు. జెండర్ మార్చొచ్చు. అలాగే విద్యార్థి ఆధార్ కార్డ్ ప్రకారం విద్యార్థి పేరును మార్చొచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఈ రెండిట్లో మార్చొచ్చు. అయితే యాక్టివ్ స్టూడెంట్‌కి ఏంటి మార్చొచ్చు? డ్రాప్ బాక్స్‌లో ఉన్న విద్యార్థికి ఏంటి మార్చొచ్చంటే, ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, అక్కడ చేసిన వ్యక్తి చూసుకుంటాడు కదంటే అది కాదు. ముందుగా మనం ఆ విద్యార్థి ఏ స్టేజ్‌లో ఉంటేనే మనం అది మార్చగలుగుతామనేది ఇక్కడ ప్రధానోపాధ్యాయునికి కూడా తెలియాలి కాబట్టి, ఆధార్ నంబర్ గాని, ఆధార్ ప్రకారం పేరు గాని మార్చాలంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి ఏదో ఒక స్కూల్‌లో ఉండాలి. ఖచ్చితంగా. ఏదో ఒక స్కూల్‌లో ఉంటేనే అది మార్చడమవుతుంది. డ్రాప్ బాక్స్‌లో ఉంటే మాత్రం మార్చడం కుదరదు. అది చెప్పడం కోసమే. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి యాక్టివ్ స్టూడెంట్ అయి ఉంటేనే చూడండి ఇక్కడ ఒక యాక్టివ్ స్టూడెంట్ తీసుకుంటే, ఇక్కడ ఏంటేంటి మార్చొచ్చో ఒకటి చూడండి. స్టూడెంట్ నేమ్ యాస్ పర్ స్కూల్ రికార్డ్ ప్రకారం మార్చొచ్చు. ఇది జెండర్ మార్చొచ్చు యాక్టివ్ స్టూడెంట్‌కి. డేట్ ఆఫ్ బర్త్ మార్చొచ్చు.
అలాగే డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్‌డిఎంఎస్ ఇక్కడ చూడండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నంబర్ మార్చొచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ ప్రకారం పేరు కూడా మార్చొచ్చు. అంటే ఇవన్నీ యాక్టివ్ స్టూడెంట్‌కి ఇక్కడ చూడండి. యాక్టివ్ స్టూడెంట్‌కి ఇవన్నీ మార్చొచ్చు. అంటే మనం ఆధార్ కార్డ్ ప్రకారం పేరు గాని, ఆధార్ నంబర్ గాని మార్చాలంటే, అలాగే స్టూడెంట్ నేమ్ మార్చాలంటే, జెండర్ మార్చాలంటే, జెండర్ మార్చాలంటే డ్రాప్ బాక్స్‌లోనే పెట్టొచ్చు. కానీ యాక్టివ్‌గా ఉన్నప్పుడే ఈ 3 స్టూడెంట్ నేము, ఆధార్ నంబరు, ఆధార్ ప్రకారం స్టూడెంట్ నేమ్. ఇది స్కూల్ రికార్డ్ ప్రకారం, ఇది ఆధార్ కార్డ్ ప్రకారం. ఈ 3 మార్చాలంటే స్టూడెంట్ ఖచ్చితంగా యాక్టివ్ స్టూడెంట్ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మరి డ్రాప్ బాక్స్‌లో ఉన్న వాళ్ళకి ఏంటి మార్చొచ్చంటే, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడేంటి మార్చొచ్చంటే, ఓన్లీ 3 థింగ్స్ ఇక్కడ మార్చొచ్చు. ఏంటవి? క్లాసు, గ్రేడ్ మార్చొచ్చు. జెండర్ మార్చొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చొచ్చు. ఈ మూడే మార్చొచ్చు. ఇక్కడ పేరు గాని, ఆధార్ నంబర్ గాని, ఆధార్ కార్డ్ ప్రకారం పేరు గాని మార్చడానికి అవ్వదు. డ్రాప్ బాక్స్‌లో ఉంటే. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఏదైతే మన విద్యార్థి ఆధార్ నంబరు, ఆధార్ కార్డ్ ప్రకారం విద్యార్థి పేరు మార్చాలనుకున్నామో, ఈ విద్యార్థి ఏదో ఒక స్కూల్‌లో యాక్టివ్ అయి ఉండాలి. ఓకేనండి. డ్రాప్ బాక్స్‌లో ఉంటే మనం మార్చలేం. నెక్స్ట్ విద్యార్థి పుట్టిన తేదీని మార్చాలంటే ప్రస్తుతం ఏ లాగిన్‌లో మార్చగలం. ఇప్పుడే చెప్పాం. విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్‌ని మార్చాలంటే మనం డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే మార్చగలము. ఇది కూడా ఇవన్నీ మార్చాలంటే మనం ఏం చేయాలంటే ఈ డెమోగ్రాఫిక్ స్టూడెంట్ డీటెయిల్స్ ఏవైనా మార్చాలంటే మనం ఇక్కడ ఎస్ఓ3 ఫార్మ్‌ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విద్యార్థి పుట్టిన తేదీ కూడా మనం డిస్ట్రిక్ట్ లాగిన్‌లో మార్చగలము. అలాగే ఎక్కడెక్కడంటే మనం యాక్టివ్ స్టూడెంట్‌కి మార్చొచ్చు. అలాగే నెక్స్ట్ డ్రాప్ బాక్స్‌లో ఉన్న స్టూడెంట్‌కి కూడా మనం ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని మార్చొచ్చు. ఇందాక మనం చూసాం. ఓకేనండి. అయితే ఎస్ఓ3 ఫార్మ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఓకే. ఎస్ఓ3 ఫార్మ్ ఎవరిస్తారంటే ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్ అయితే కదా! మనకి ఎస్ఓ3 ఫార్మ్ ఎవరైనా ఇస్తారు. స్కూల్‌లో ఉంటేనే. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ డెమోగ్రాఫిక్ అప్డేట్ మాడ్యూల్ యాక్టివ్ అని ఉంది కదండీ! సో, ఇక్కడ ఎస్ఓ3 ఫార్మ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని గనక మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటేంటనేది ఫార్మ్ మనం చూడొచ్చు. ఇది ఫార్మ్ ఎస్ఓ3 యూడైస్ ప్రకారం. యూడైస్ కోడ్ నేము, బ్లాక్, డిస్ట్రిక్ట్ రాస్తారు. ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఐడీ రాస్తారు. అది పెన్ నంబరు. స్టూడెంట్ కరెంట్ నేము, అలాగే స్టూడెంట్ క్లాస్ ఇక్కడ రాస్తారు. రాస్తూ ఇక్కడ చూడండి ఓల్డ్ పర్టిక్యులర్స్ ఏంటి, న్యూ పర్టిక్యులర్స్ ఏంటి. ఇక్కడ ఏదైతే మనం చేంజ్ చేస్తామో అది ఒక్కటి రాస్తే సరిపోతుంది. నేమా, డేట్ ఆఫ్ బర్తా, జెండరా, ఆధారా, నేమ్ యాజ్ పర్ ఆధారా ఆర్ క్లాస్ సెక్షన్ అనేది ఇందులో మనం మెన్షన్ చేసి ఇక్కడ హెచ్ఎం ఇక్కడనమాట అలాగే ఎంయూ ఇక్కడ ఇనీషియల్ ఏసి మనకి ఇది ఏఎస్ఓ గారికి గనక సబ్మిట్ చేస్తే డిస్ట్రిక్ట్ లాగిన్‌లో దీన్ని మార్చడం కుదురుతుందనమాట. అంటే ఇందాక చెప్పిన స్టూడెంట్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఏదైతే చెప్పామో స్టూడెంట్ నేము, అలాగే జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, నెక్స్ట్ ఆధార్ నంబరు, ఆధార్ ప్రకారం స్టూడెంట్ నేమ్ ఇవన్నీ ఏవైతే మనం మార్చాలనుకుంటున్నామో వీటన్నిటికి కూడా ఈ ఎస్ఓ3 ఫార్మ్ అనేది మనకి అవసరం అనమాట. ఓకేనండి. అది ఫిల్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ విద్యార్థి క్లాస్ మరియు సెక్షన్ మార్చాలంటే ఏ లాగిన్‌లో మార్చవచ్చు? అది. విద్యార్థి క్లాసు సెక్షన్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే ఇవ్వడం జరిగింది. మండల్ లాగిన్‌లో మొన్నటి వరకు ఉండేది గానీ, ఇప్పుడు అది లేదు. ఒకసారి డిస్ట్రిక్ట్ లాగిన్‌లో చూస్తే ఇక్కడ చూడండి. మోడిఫై క్లాస్ సెక్షన్ యాక్టివ్ స్టూడెంట్స్ ఇక్కడ క్లాస్ మార్చొచ్చు. ఓకేనండి. అలాగే డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ మరి ఎక్కడ మార్చాలంటే ఇది ఇక్కడ స్టూడెంట్ డెమోగ్రాఫిక్ ఆర్ క్లాస్ అప్డేట్ ఉంది కదా! మాడ్యూల్. డ్రాప్ బాక్స్‌లో ఉన్న విద్యార్థి ఇక్కడ మారుస్తామనమాట. క్లాస్‌ని ఇక్కడ మార్చొచ్చనమాట. ఓకేనండి.
అయితే ఇక్కడ సెక్షన్ షిఫ్ట్ అనేది మనకి స్కూల్ లాగిన్‌లోనే ఇవ్వడం జరిగింది. సెక్షన్ షిఫ్ట్ అనేది మనకి స్కూల్ లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెక్షన్ షిఫ్ట్ అని ఉంటుంది. ఈ సెక్షన్ షిఫ్ట్ అన్న దగ్గర ఇక్కడ మనం ఏ క్లాస్‌లోనో ఏ స్టూడెంట్‌కి మనం ఏ సెక్షన్‌లో ఉన్నటువంటి విద్యార్థిని మార్చాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని సపోజ్‌కి ఫస్ట్ ఇయర్‌లో ఉన్న విద్యార్థి ఇక్కడ షిఫ్ట్ ఎప్పుడు అవసరమవుద్దంటే మనం ఒక 50 మంది పిల్లలున్నారు. ఫస్ట్ సెక్షన్ లేదా 60 మంది పిల్లలున్నారు. ఫస్ట్ సెక్షన్‌లో మనం 40 మంది పెట్టి మిగతా 20 మందిని వేరే సెక్షన్‌లోకి పెట్టాలనుకుంటాం. అప్పుడు అందరూ ఏ సెక్షన్‌లో ఉన్నప్పుడు ఈ మిగతా 20 మంది పిల్లల్ని మనం బి సెక్షన్‌లోకి షిఫ్ట్ చేయాలి. అప్పుడేం చేయాలంటే ఆ ఏ సెక్షన్‌లో ఉన్నటువంటి ఎవరైతే పిల్లల్ని మనం బి సెక్షన్‌లో షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బి సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కొడితే ఈ స్టూడెంట్ ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్‌లోకి వెళ్ళిపోతారు. ఇది సెక్షన్ షిఫ్ట్ అనేది మనకి స్కూల్ లాగిన్‌లోనే ఇవ్వడం జరిగింది. క్లాస్ చేంజ్ అనేది మనకి డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఎస్ఓ3 ఫార్మ్ పెట్టి మనం ఎంఐఎస్ గనక ఇస్తే వాళ్ళు ఏఎస్ఓకి ఫార్వర్డ్ చేస్తారు. ఇది క్లాస్ సెక్షన్ మార్చాలంటే. నెక్స్ట్ విద్యార్థిని అదర్ స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటే సెక్షన్ కనిపించట్లేదు. ఏం చేయాలని ఉంది. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి మనం డ్రాప్ బాక్స్‌లో పెట్టాలన్నా, లేదంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ప్రస్తుతం కుదరట్లేదు. మనకు అవ్వట్లేదు. ఎందుకంటే డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే స్టేట్ లాగిన్‌లో పెట్టాలి. అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి అదర్ స్టేట్ నుంచి మనకు అవ్వట్లేదు. ఇక్కడ సెక్షన్, క్లాస్ అనేది కనిపించట్లేదనమాట. సో, ఇది ఇంక మనకు నెక్స్ట్ దీనికి అప్డేట్ రావచ్చు. ఎందుకంటే అన్ని స్టేట్స్ కూడా మనలాగే ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసేయని అనుకోవట్లేదు కాబట్టి, వాళ్ళు ఎప్పుడైతే ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయలేదో, ఈ డ్రాప్ బాక్స్‌లో పెట్టడం గాని, ఇంపోర్ట్ గాని అవ్వదు. దీనికి మనకు నెక్స్ట్ వస్తుంది ఛాన్స్. అంతవరకు అవి ఒక దగ్గర వివరాలు పెట్టుకొని తర్వాత మనం చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ కొత్తగా చేరిన విద్యార్థి డీటెయిల్స్ కోసం తెలుసుకొనుటకు మనకి ఆ పాత పాఠశాల తాలూకా ఏవైనా డీటెయిల్స్ గాని, అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మన స్కూల్‌లోకి జాయిన్ అయ్యారు. ఓకేనండి. జాయిన్ అయ్యారు. కానీ అతని తాలూకా ఏమైనా మనకు చేంజ్ చేయాలనుకున్నప్పుడు డీటెయిల్స్, లేకపోతే అతని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం యాక్టివ్‌గా ఉన్నాడా? లేకపోతే డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడా? లేకపోతే డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే ఎవరితో ఇవన్నీ డీటెయిల్స్. లేదా అక్కడ ఎంఐఎస్‌తో మాట్లాడాలన్నా, లేకపోతే ఏఎస్ఓతో మాట్లాడాలన్నా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మన స్కూల్ లాగిన్‌లోనే పొందొచ్చనమాట. మన స్కూల్ లాగిన్‌లోనే పొందొచ్చు. ఓకేనండి. అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి స్కూల్ లాగిన్‌లోకి వెళ్దాం. స్కూల్ లాగిన్‌లో వెళ్ళాక ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకి వెళ్ళి, ఇక్కడ ఇంపోర్ట్ వితిన్ స్టేట్ అక్కడ క్లిక్ చేసి, ఓకేనండి. ఇప్పుడు మనకేంటి స్టూడెంట్ తాలూకా పెన్ నంబర్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. సో, ఈ రెండిటితో మొత్తం మనం డీటెయిల్స్ అక్కడ కనుక్కోవాలి. ఆయన అసలు యాక్టివ్‌గా ఉన్నాడా? డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎమ్‌తో గాని, ఎంఐఎస్‌తో గాని, ఏఎస్ఓతో గాని మార్చి మనం డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, మన స్కూల్ లాగిన్‌లోనే ఎవ్వరిని అడగకుండా మన స్కూల్ లాగిన్‌లో మనం అది పొందొచ్చనమాట. ఒకసారి చూద్దాం. ముందుగా పెన్ నంబర్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక ఇక్కడ గో పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ క్లియర్‌గా. ప్రోగ్రెషన్ డన్ బై స్కూల్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఇంపోర్టెడ్ బై న్యూ స్కూల్ ఇన్ కరెంట్ ఇయర్. అది. ఓకేనండి. అంటే ఈ స్టూడెంట్ వేరే స్కూల్ వాళ్ళు ఇతన్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. క్లియర్‌గా. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏ స్కూల్ అయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారో, ఆ స్కూల్ తాలూకా హెచ్ఎం ఇక్కడ మొబైల్ నంబర్ కూడా మనకిక్కడ కనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ కూడా మనకిక్కడ కనిపించడం జరిగింది. ఓకేనండి.
సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేరే స్కూల్‌లో ఉన్నాడు కాబట్టి. వేరే స్కూల్‌లో ఉన్నాడు. కాబట్టి మనం మన స్కూల్‌లోకొచ్చాడు కాబట్టి వెంటనే ఈ హెడ్ మాస్టర్‌కి ఫోన్ చేసి ఈయన మొబైల్ నంబర్‌కి ఫోన్ చేసి డ్రాప్ బాక్స్‌లో పెట్టమని చెప్తాం. ఓకేనండి. సో, ఈ రకంగా మనం పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్‌తోని మన స్కూల్ లాగిన్‌లోనే ఇక్కడ డేటా అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగా చేరిన విద్యార్థి పెన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఆ విద్యార్థి వేరే స్కూల్‌లో యాక్టివా, డ్రాప్ బాక్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలా కాకుండా చూడండి నెక్స్ట్ ఏ01 ఫార్మ్ ఉపయోగించి స్కూల్ యొక్క అన్ని బేసిక్ డీటెయిల్స్ అనగా స్కూల్ కేటగిరీ, స్టేటస్, మేనేజ్మెంట్, టైప్ అన్నీ 2 రోజుల్లో మార్చుకోవచ్చు. అంటే మీకు ఇంతకుముందు వరకు మనం ఏం చెప్పామంటే ఓన్లీ మినిమమ్ క్లాస్, మాక్సిమం క్లాస్ మాత్రమే మార్చడానికి అవుతుంది డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అని చెప్పాం. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ మార్చడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. ఏంటి అన్నీ మార్చడం అంటే స్కూల్ యొక్క కేటగిరీ మార్చొచ్చు. అది 1-5 లేకపోతే 1-6 అంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ 1-8 వరకు ఉంటాయి. ఇప్పుడు నైన్త్ క్లాస్ అనేది శాంక్షన్ అవ్వచ్చు కొత్తగా. వాళ్ళు ఇప్పుడు నైన్త్ మార్చాలంటే ఏ01 ఫార్మ్ అప్లై చేసి మన ఏఎస్ఓకి సబ్మిట్ చేస్తే 2 డేస్‌లో మనకి మాక్సిమం క్లాస్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనండి. అలాగే స్టేటస్. స్టేటస్ అంటే ఇక్కడ మనకి కొన్ని స్కూల్స్ ఇంతవరకు కూడా క్లోజ్డ్‌గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్‌లోకి మార్చాలి. అది ఫంక్షనల్‌గా మార్చాలంటే ఏ01 ఫార్మ్ అప్లై చేసి మనం మార్చొచ్చనమాట. అలా కాకుండా కొన్ని స్కూల్స్ ఇంతవరకు ఆపరేషనల్‌గా ఉన్నాయి. 0 రోల్ ఉంది. దాన్ని క్లోజ్ చేసేయాలి. సో, దాన్ని క్లోజ్డ్ స్కూల్‌గా మార్చాలన్నా కూడా ఏ01 ఫార్మ్ అప్లై చేసి మనం అది ఇప్పుడు క్లోజ్ చేసేయొచ్చనమాట. అయితే దేనికి ఇక్కడ మనకు అవకాశం లేదని అన్నప్పుడు ఆలోచిస్తే కొత్తగా ఏదైనా స్కూల్ శాంక్షన్ అయ్యి ఇంతవరకు యూడే స్కూల్ లేదు. కొత్తగా శాంక్షన్ అయింది ఈ సంవత్సరం. వాళ్ళు స్కూల్‌కి అంటే అక్కడ మనకి యూజర్ క్రియేట్ చేయాలి. స్కూల్ యూడేస్ కోడ్ కొత్తగా యూడేస్ కోడ్ కోసం వాళ్ళు అప్లై చేయాలంటే మాత్రం ప్రస్తుతం మనకు లాగిన్‌లో అది జనరేట్ చేయడానికి అవకాశం అనేది లేదు. అది గుర్తించండి. ఏ ఏవైతే మార్చొచ్చంటే గతంలో ఉండి ఇప్పుడు క్లోజ్ అయినవి. లేపోతే గతంలో క్లోజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అంటే యూడేస్ ఉంది. ఇప్పుడు ఆపరేషన్‌లోకొచ్చాయి. అంటే యూడేస్ ఉన్నటువంటి స్కూల్స్‌ని మాత్రమే ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉంది. అలాగే మేనేజ్‌మెంట్ మార్చాలంటే. చాలా స్కూల్స్ మనం అబ్జర్వ్ చేస్తే అన్‌రికగ్నైజ్డ్ స్కూల్స్ అని ఉంది మేనేజ్‌మెంట్‌కి. కానీ ఇప్పుడు అన్ని అన్‌రికగ్నైజ్డ్ స్కూల్స్ లేవు కదండీ! మాక్సిమం రికగ్నైజ్డ్ స్కూల్సే ఉన్నాయి. సో, వాళ్ళందరూ ఇంకా అన్‌రికగ్నైజ్డ్ స్కూల్‌గా కొనసాగుతున్నారు. సో, వాళ్ళు ఏ01 ఫార్మ్ అప్లై చేసుకొని రికగ్నైజ్డ్ స్కూల్‌గా మార్చుకోవచ్చనమాట. అది. అలాగే టైప్ అంటే ఇక్కడ మనకి బాయ్స్, గర్ల్స్, కో ఎడ్యుకేషన్ అని ఉంటాయి 3. 3 టైప్స్ అన్నమాట స్కూలు. అది గతంలో మనకి గర్ల్స్ ఉండి లేతే ఇప్పుడు కో ఎడ్యుకేషనల్‌గా మారిన అలా మనం మార్చుకోవచ్చనమాట. మార్చాలంటే అది కూడా ఏ01 ఫార్మ్ అప్లై చేసి మనం మార్చాలి. ఇప్పుడు పెట్టిన 2 డేస్‌లో మనకక్కడ సెంట్రల్ టీమ్ వాళ్ళు మనకిది స్టేట్ టీమ్ వాళ్ళు ఇది ఓకే చేయడం జరుగుతుంది కాబట్టి, ఎవరన్నా దీన్ని ఇమ్మీడియేట్‌గా మార్చుకోవచ్చనమాట. ఓకేనండి. నెక్స్ట్ విద్యార్థుల్ని ఇనాక్టివ్‌లో పెట్టాలన్నా లేదా పొరపాటున ఇనాక్టివ్‌లో పెట్టిన విద్యార్థులు తిరిగి యాక్టివ్‌లో చేయాలన్నా ఏం చేయాలి? ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి? ఒక విద్యార్థి చనిపోయాడు. లేదా ఒక విద్యార్థి డబుల్ ఎంట్రీ వచ్చింది. లేదా ఒక విద్యార్థి రాంగ్ ఎంట్రీ అయింది. అసలు మొత్తం ఇన్ఫర్మేషనే రాంగ్. ఇలా 3 రకాలుంటాయి. అప్పుడు ఆ విద్యార్థిని ఏం చేస్తామంటే ఇనాక్టివ్ పెడతాం. ఇనాక్టివ్‌లో పెట్టాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లాగిన్‌లో అవకాశం ఉంది అంటే, ఇనాక్టివ్‌లో పెట్టాలంటే ప్రస్తుతం స్కూల్ గాని, మండల్ గాని, డిస్ట్రిక్ట్ గాని ఏ లాగిన్‌లో లేదండి. ఓన్లీ స్టేట్ లాగిన్‌లోనే ఉంది ఇనాక్టివ్‌లో పెట్టాలంటే. అది గుర్తుపెట్టుకోండి. అది. సో, ఇలాంటి ఈ సందర్భాలు 3 సందర్భాల్లో మనం ఇక్కడ ఇనాక్టివ్ లాగిన్‌లో పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక ప్రతి హెచ్ఎంకి చెప్పేదేంటంటే, ఈ ఫస్ట్ చూడండి చనిపోయారనన్నాం. అది జనరల్‌గా అది జరుగుతుంది. కానీ 2
తర్వాత 2 వచ్చాయి. ఏం చెప్పాం? రాంగ్ ఎంట్రీ, డూప్లికేట్ ఎంట్రీ. ఈ 2 కూడా ఎందుకొస్తాయంటే అక్కడ హెచ్ఎం చేసిన తప్పిదం వల్ల ఒస్తాయి. ఇప్పుడు సపోజ్‌గా ఒకటో తరగతిలో యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ అక్కడ ఉండేటప్పుడు, అక్కడ యాడ్ చేసుకున్నప్పుడు ఆధార్ నంబర్ రాంగ్ కొట్టడం గాని, తల్లిదండ్రుల పేరు ఇలా కొన్ని రాంగ్ డీటెయిల్స్ కొట్టి సబ్మిట్ చేస్తారు. తర్వాత తెలుసుకుంటారు రాంగు డేటా కొట్టేసామని. వెంటనే ఏం చేస్తారు? ఆ ఎదురుగా డిలీట్ సింబల్ ఉంటది కాబట్టి దాన్ని డిలీట్ కొట్టేస్తారు. ఒక 2 రకాలు జరగొచ్చు. పెన్ నంబర్ వచ్చిన తర్వాత డిలీట్ కొట్టొచ్చు. పెన్ నంబర్ రాకుండా డిలీట్ కొట్టొచ్చు. పెన్ నంబర్ వచ్చిన తర్వాత డిలీట్ కొట్టారనుకోండి నో ప్రాబ్లమ్. అది మనం యాక్చువల్‌గా దాన్ని ఇన్‌యాక్టివ్‌లో తర్వాత ఒకవేళ అది కావాలనుకుంటే యాక్టివ్‌లోకి మార్చుకోవచ్చు. పెన్ నంబర్ ఉంది కాబట్టి. అలా కాకుండా మనం పెన్ నంబర్ రాకుండా గనక వాళ్ళు డిలీట్ గనక చేస్తే అది మార్చడానికి కుదరడం లేదనమాట. ఓకేనండి. సో, ఇ ఇలాంటి సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా క్లియర్‌గా మనం అక్కడ ఆధార్ నంబరు అన్నీ కూడా కరెక్ట్‌గా మనం ఎంటర్ చేసి చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా పేరు గాని ఏదైనా తప్పైతే ఆహ్, ఆ ఎంట్రీని డిలీట్ చేయకండి. అలాగే ఉంచండి. ఎందుకంటే పెన్ నంబర్ వచ్చిన తర్వాత దాన్ని మనం అన్ని విషయాలు ఇందాక చెప్పాం కదా! అన్నీ మార్చుకోవచ్చు. అలా మీరు డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఇన్‌యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ పెరిగిపోయి, మన డ్రాప్ బాక్స్ లిస్ట్ ఉంటుంది కదా! ప్రతి జిల్లాకి, మండలానికి అవి పెరిగిపోతున్నాయన్నమాట. కాబట్టి అలాంటి పని చేయొద్దు ఎవరు కూడా. సో, ఆ రకంగా మనకొస్తుంది. అది ఇన్‌యాక్టివ్‌లో పెట్టడం. దాన్ని ఇన్‌యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అని అంటారు. అది మనకి స్కూల్ లాగిన్‌లో ఉంది గానీ, అది ప్రస్తుతం పని చేయట్లేదు. ఇక్కడ చూడండి. ఇన్‌యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంది. సో, ఇందులో మనం చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ లాగిన్‌లో పనిచేయట్లేదు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా లేదు. ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది. ఏముంది మరి? ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్ అని ఉంది అది. ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్ అని మాత్రమే ఉంది. మండల్ లాగిన్‌లో గాని, మనం జిల్లా లాగిన్‌లో కూడా చూసుకున్నాం. ఇది మండల్ లాగిన్‌లో. ఇక్కడ కూడా ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్ అనే ఉంది. ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది లేదు. సో, మనం ఒక విద్యార్థిని ఇనాక్టివ్‌లో పెట్టాలంటే అది స్టేట్ లాగిన్ ప్రస్తుతం. ఇంకోటేంటి? మనం గతంలో పొరపాటున ఇనాక్టివ్‌గా పెట్టేసాం ఒక స్టూడెంట్‌ని. వాడిని యాక్టివ్‌గా మార్చాలి. వాడిని అది ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్ అనమాట. అది మాత్రం మనకి మండల్ లాగిన్‌లో ఉంది. జిల్లా లాగిన్‌లో కూడా ఉంది. ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్. పొరపాటున మనం ఎప్పుడు ఇంతకుముందు ఇనాక్టివ్‌లో పెట్టేసాం. ఇందాక చెప్పాం కదా! ఆహ్, డేటా ఎంట్రీ రాంగ్ చేసి మనం అక్కడ డిలీట్ చేసి ఆహ్, మనం అక్కడ ఇనాక్టివ్‌గా పెట్టేస్తాం స్టూడెంట్‌ని. సో, అటువంటి స్టూడెంట్‌ని మనం యాక్టివ్‌గా మార్చాలంటే ఇది ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్ అనమాట. ఇది మండల్ లాగిన్‌లో ఉంది. జిల్లా లాగిన్‌లో ఉంది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చనమాట. సో, ఇంకా ఫైనల్‌గా మనం చూసుకుంటే ఇక్కడ ఏవేవి ఎక్కడ మార్చొచ్చనేది చూద్దాం ఒకసారి. ఫంక్షన్స్ ఇక్కడ లాగిన్స్. సెక్షన్ అనేది ఎక్కడ మార్చొచ్చు? స్కూల్ లాగిన్‌లోనే మనం సెక్షన్ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. క్లాస్ అనేది ఎక్కడ? డిస్ట్రిక్ట్ లాగిన్‌లో మార్చొచ్చు. యాక్టివ్‌గా ఉన్నా, డ్రాప్ బాక్స్‌లో ఉన్నా. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇది కూడా డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే మనం మార్చడానికి అవకాశం ఉంది. ఆధార్ నంబరు, అలాగే ఆధార్ నంబరు ప్రకారం నేము ఇది కూడా డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే మనం మార్చొచ్చు. సెండ్ టు డ్రాప్ బాక్స్ అనేది మండల్ లాగిన్‌లో ఉంది, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఉంది. కానీ మనకు స్కూల్ లాగిన్‌లో ఉంది. ఏంటది? ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అని మీరు చూసుంటారు. ఇది ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ ఔట్ అని. ఇది ఇంతకుముందు మనకి పనిచేసేది మన స్కూల్ లెవెల్‌లో దీన్ని యూజ్ చేసుకుండేవాళ్ళం. కానీ ఇది స్కూల్ లాగిన్‌లో ఉన్నటువంటి ఇది పని చేయట్లేదు కాబట్టి, మనం ఏం చేస్తామంటే మండల్ లాగిన్‌లో ఉన్నటువంటి ఇది సెండ్ టు డ్రాప్ బాక్స్, అలాగే జిల్లా లాగిన్‌లో ఉన్నటువంటి ఈ సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ ద్వారా మనం డ్రాప్ బాక్స్‌లో పెడతాం. నెక్స్ట్ యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్. ఇది స్కూల్ లాగిన్‌లో ఉంటుంది. స్కూల్ లాగిన్‌లో ఎవరికంటే ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకు మాత్రమే మనం యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా స్కూల్ లాగిన్‌లో చేయగలం. మరి మండల్ లాగిన్‌లో ఎవరు చేయగలం? అన్ని క్లాసులకి కూడా మనం మండల్ లాగిన్‌లో చేయగలం. ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ వరకు కూడా మండల్ లాగిన్‌లో చేస్తాం. ఎప్పుడు చేస్తాం యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షను?
ఇక్కడ మనం మొదట్లోనే చెప్పాం. నో డేటా ఫౌండ్ అని వస్తే ఏం చేయాలని. సో, అలాంటి సందర్భంలో అంటే ఒక స్టూడెంట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు పెన్ నంబర్ ఉంటే పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్‌తో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. పెన్ నంబర్ తెలియకపోతే ఆధారు, ఇయర్ ఆఫ్ బర్త్‌తో పెన్ నంబర్ తెలుసుకుంటాం. అలా కొట్టేటప్పుడు పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ వస్తే నో ప్రాబ్లమ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. నో డేటా ఫౌండ్ అని వస్తే అప్పుడు ఫస్ట్‌గా ముందు ఏం చేయాలంటే ఇయర్ ఆఫ్ బర్త్‌ని బిఫోర్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ ట్రై చేయాలి. సపోజ్‌కి 2007 అనుకోండి ఇయర్ ఆఫ్ బర్త్. 2007 ఆధార్ నంబర్ 2007 టైప్ చేసి, ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే నో డేటా ఫౌండ్ అని వచ్చినప్పుడు 2007కి 4 ఇయర్స్ బిఫోర్ వెళ్ళాలి. అలాగే 4 ఇయర్స్ ఆఫ్టర్ ఇప్పుడు సపోజ్ 2007 నుంచి 2008, 2009, 2010, 2011 వరకు కూడా మార్చి ట్రై చేయాలి. అప్పటికి కానప్పుడు 2007 నుంచి 2006, 2005, 2004, 2003 ఇలా ట్రై చేయాలి. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా తప్పుగా అక్కడ పడినప్పుడు అది మారే అవకాశం ఉంటది కాబట్టి ఒకసారి ట్రై చేయాలి. అలా కూడా నో డేటా ఫౌండ్ అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మనం ఎస్ఓ2 ఫార్మ్ అనేది ఇచ్చి ఫిల్ చేసి వారికివ్వాలి. ఇస్తే వాళ్ళు మండల్ లాగిన్‌లో మనకి అన్ని క్లాసులు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దిస్ ఆధార్ నంబర్ ఈస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అనదర్ స్టూడెంట్ అని వస్తుంది. వస్తూ అక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ వ్యూ డీటెయిల్స్ పైన మీరు క్లిక్ చేస్తే మీరక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే, మీకు ఇలా వస్తుంది. డ్రాప్ ఆఫ్ ఈ ఈ యూడైస్ కోడ్, అలాగే ఏ స్కూలు, విద్యార్థి నేము, క్లాస్ ఇవన్నీ వస్తూ, ఇక్కడ హెచ్ఎం తాలూకా ఇక్కడ మొబైల్ నంబర్ కూడా వస్తుందనమాట. ఓకేనండి. సో, ఆల్రెడీ ఈ స్టూడెంట్ అనేది ఈ స్టూడెంట్‌కి ఈ ఆధార్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇంక ఈ స్కూల్‌లో ఉన్నాడు. సో, వెంటనే ఆ స్కూలు వాళ్ళకి మనం ఫోన్ చేసి ఆ పెన్ నంబర్ తెలుసుకొని పెన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెన్ నంబర్ అక్కడ ఉన్నా కూడా ఇంపోర్ట్ చేసుకోండి కాకపోతే అక్కడ ఏంటి అయ్యుంటదంటే ఇనాక్టివ్‌లో ఉండొచ్చు. అది ఒకసారి ట్రై చేయాలి. ఇనాక్టివ్‌లో ఉంటది. ఉండడం వల్ల కూడా మనం ఇంపోర్ట్ చేసుకోలేకపోవచ్చు. అప్పుడేం చేయాలంటే మనకి ఈ రకంగా వస్తుంది అన్‌టాగ్డ్ అని. అప్పుడేం చేయాలంటే ఇనాక్టివ్‌లో ఉన్నప్పుడు ఆ పెన్ నంబర్‌తో మనం యాక్టివ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అలా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇనాక్టివ్‌లోంచి యాక్టివ్ పెట్టి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంటే పాత స్కూల్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఇన్‌యాక్టివ్‌లో పెట్టేసారు. ఇన్‌యాక్టివ్‌లో పెట్టేయడం వల్ల మనకిక్కడ ఇంపోర్ట్ కావడం లేదు. సో, అలాంటప్పుడు యాక్టివ్ చేసి మళ్ళీ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొంతమంది విద్యార్థులకి అక్కడ పెన్ నంబర్ లేకుండానే వాళ్ళు ఇన్‌యాక్టివ్‌లోకెళ్ళిపోతారు. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఇంతవరకు మనకి సొల్యూషన్ అనేది ఏమీ రాలేదు. దానికి ఫర్దర్ ఏదైనా వస్తే మనం నెక్స్ట్ ఆలోచిద్దాం. సో, ఇది నో డేటా ఫౌండ్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది. సో, ఇంపోర్ట్. యాడ్ న్యూ స్టూడెంట్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇంపోర్ట్ అనేది ఎక్కడ స్కూల్ లాగిన్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది స్టేట్ లాగిన్‌లో ఉంటుంది. మీకిందాక చెప్పాం. ఇనాక్టివ్ టు యాక్టివ్ అనేది మండల్ డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఉంటుంది. ఈ రెండిటి తేడా ఏంటంటే ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనంటే ఒక స్టూడెంట్‌ని ఇనాక్టివ్ స్టూడెంట్‌గా మార్చడం. అది స్టేట్ లాగిన్‌లో. ఇదేంటిది ఇనాక్టివ్ స్టూడెంట్ నుంచి యాక్టివ్‌గా మార్చడం ఇది మండల్ డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఉందన్నమాట. ఓకేనండి. ఇవి మనం ప్రస్తుతం మనకి యూడైస్‌లో ఏ ఏ లాగిన్స్‌లో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది ఈ ఇవి ఈ ఇవన్నీ తెలుసుకొని మనకు ఏ ఇప్పుడు చాలా మందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆహ్, మన మన స్కూల్‌లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మనం యూడైస్‌లోకి ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ జెండర్ చేంజ్ అనేదుంది. ఈ జెండర్ కూడా చేంజ్ అనేదుంది కాబట్టి, దీన్ని కూడా మనం కరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ లాగిన్‌లో మనకు అవకాశం ఉంది కాబట్టి, అది కూడా కరెక్ట్‌గా మార్చుకొని, మనం విద్యార్థులందరినీ కూడా మన స్కూల్ లాగిన్‌లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కంప్లీట్ అయిపోతే మనకి జీపీ, ఈపీఎఫ్‌పీలనేవి అప్డేషన్‌కిస్తారు. అప్పుడు మనం వాటిని ప్రొఫైల్స్‌ని అప్డేట్ చేసుకోవాలనమాట. అప్పుడు అప్డేట్ చేసుకుంటే ఇక్కడ ఈ యూడైస్ అనేది స్టూడెంట్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఓకేనండి. థాంక్ యూ.